ఇక్కడ నాకు ఒక పాయింట్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం మనం చర్చించాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేశారో, ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి రాజకీయంలో ఆయనే క్రూషియల్ రోల్ కూడా ప్లే చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, రాజకీయాలకు సంబంధించి ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కూటమికి సంబంధించినటువంటి నేతలపైన ఆయన మాట్లాడేటువంటి విధానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ చేసే విధానం కావచ్చు, ఆయన భిన్న రాజకీయ భవితాన్ని కావచ్చు, ఆయన భిన్న రాజకీయ మాటలను కావచ్చు, ఆయనకు అది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందో తెలియదు. కానీ పొలిటికల్గా ఒక కాంట్రవర్సీని, పొలిటికల్గా ఒక వైబ్రెంట్ని అయితే క్రియేట్ చేసే పరిస్థితి కనపడుతుంది పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఏంటి ఆయన రాజకీయ వ్యవహార శైలి, ఆ రాజకీయాల శైలి అలా ఉందా, లేదంటే రాజకీయాల్లో ఒక కొత్త మార్పు కోసం నేను ఏదైతే వచ్చానని చెప్తున్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆ మార్పును తీసుకొచ్చే విధంలో ఇది ఒక స్ట్రాటజీ అనుకోవాలా? మార్పే లేదు. ఆయన పార్టీని, ఆయన క్యారెక్టర్ని, అంటే క్యారెక్టర్ మీన్స్ ఏదో నెగిటివ్ కాదు, తన రోల్ బలంగా ఉండాలి, ఎవరికో ఒకరికి అనుకూలంగా ఉండకూడదు. రెండోది, అధికార పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఒక పార్టీ వస్తే దాని మిత్రపక్షం బలైపోతా ఉంటుంది పవర్ లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అధికార పార్టీ చేసే చెడ్డ పేరంతా వీళ్ళకి వస్తుంది, అధికార పార్టీ చేసే మంచి మాత్రం అధికార పార్టీ చేతిలోకి వెళ్ళిపోతుంది. అట్లాంటిది రాజకీయాలను చూసిన బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆచరణలో సాధ్యం కాదు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే ఇండిపెండెంట్ గా ఎట్టుంటాడు. అందుకని కొన్ని ఘటనలపైన రియాక్ట్ అయ్యే తీరు ఆయన ఏం చేస్తున్నాయి, ఖచ్చితంగా ఈయన ఏదో ఇండిపెండెంట్ గా చేస్తున్నాడు అనే భావన ద్వారా కూటమిలో తెలుగుదేశానికి తలనొప్పులు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు అల్లు అర్జున్ వ్యవహార శైలి ఉంది, అల్లు అర్జున్ గొడవ ఉంది, ఏది సినిమా సంధ్యా థియేటర్ కాడ. చంద్రబాబు నాయుడు గారు అల్లు అర్జున్ తో పరామర్శించినట్టుగా వార్తలు వచ్చినాయి, అవునో కాదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా స్పందించినాడు, అల్లు అర్జున్ గారిని తప్పట్టాడు, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అన్నాడు. చంద్రబాబు గారు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అని కానీ అల్లు అర్జున్ తప్పు అని కానీ చెప్పలేదు, అల్లు అర్జున్ తో మాట్లాడి పరామర్శించినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కన్నా పవన్ కళ్యాణ్ భిన్నమైన రోల్ తీసుకున్నట్టుగా మెసేజ్ వెళ్ళింది కదా. ఏమవుతున్నారు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు కాదు, రాజకీయాల్లో భిన్నంగా కనిపిస్తా ఉంది కదా. రెండో వైపు ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల పైన మాట్లాడిన తీరు, హోంమంత్రి ఈ పిల్లల గొడవలకు సంబంధించిన తీరు, ఇట్లా చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను ఇండిపెండెంట్ అని చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన పాటికి ఆయన పర్యటన చేస్తున్నాడు. ద సేమ్ టైం చంద్రబాబు గారు అమరావతి రాజధాని చుట్టూ జరిగే ఎక్కడ భాగస్వామిగాడు, ఆయన అసలు కనిపించట్లేదు. అమరావతి ఎపిసోడ్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత క్రూషియల్ కదా, నెంబర్ 1 ప్రయారిటీ అమరావతి కదా. మరి నెంబర్ 1 ప్రయారిటీ అమరావతి యాక్టివిటీలో సీఎం తో పాటు ఎక్కడ కనపడడు, కానీ మిగతా విషయాల్లో ఇండిపెండెంట్ గా ఆయన పోతుంటాడు. ఆ రకంగా చేసి చాలా విషయాల్లో రేపు ఈ పార్టీతో ఉండాలనుకుంటే నేను ఇవన్నీ బాగా చేసి నిర్మాణాత్మకంగా పనిచేసి నేనేమి వాళ్ళ వెనకాల తోకలాగా బరేతలేదు, నేనేంటో నిరూపించుకున్నాను, ఈ రోడ్లు వేసినాను, ఇవి చేసినాను, ఇట్లా తిరిగినాను, కొన్ని తప్పులు కూడా ప్రస్తావించాను, కాబట్టి నేను ఉండగలనని చెప్పడానికి పనికి వస్తుంది. లేదా వెళ్ళిపోరనుకో, 1 2 3 4 ఇన్ని ప్రయత్నం చేశాను, వీలైన పరిస్థితిలో బయటకు వస్తున్నాను, బయటకు పోవడానికైనా ఉండడానికి కావాల్సిన పునాది ఏర్పాటు చేసుకుంటున్నాడు. కొన్ని సందర్భాలు ఇవన్నీ ఫెయిల్యూర్ కావచ్చు, కానీ ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు. కానీ ఇది తెలుగుదేశం పార్టీ శాపంగా మారుతుంది, సమస్యగా మారుతుంది. నష్టం అంటే ఇరిటేషన్ కదా. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్టైల్ ఎట్టుంటుంది, అన్ని తానై నడుపుతా ఉంటాడు. చంద్రబాబు గారు చుట్టూ మిగతాందరూ సహాయకులుగా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారితో దర్జాగా కూర్చొని పక్కన కూర్చొని తప్పేం లేదు, ఉప ముఖ్యమంత్రికి ఆ రైట్ ఉంటుంది. కానీ ఉప ముఖ్యమంత్రిగా కూర్చొని చంద్రబాబు గారితో ఈక్వల్ గా డైరెక్షన్స్ ఇస్తున్నాడు కలెక్టర్ల వాటికి. అప్పుడు ఈక్వల్ లీడర్షిప్ మెసేజ్ వెళ్తుంది కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఒక యాక్సెప్టెన్స్, పవన్ కళ్యాణ్ డమ్మి అనుకుంటే లేదు, ధైర్యంగా ముందుకెళ్తున్నాడు, చంద్రబాబు గారు సమానంగా మాట్లాడితే మా నాయకుడు పర్ఫెక్ట్ అని వాళ్ళ కార్యకర్తలు ఉత్సాహం వస్తుంది. ద సేమ్ టైం తెలుగుదేశం వాళ్ళు 15 సంవత్సరాలు చంద్రబాబు గారు ఎప్పుడు చూడలేదే ఇంత డిఫెన్స్ వాతావరణం అని వాళ్ళు నిరుత్సాహం వస్తుంది. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ లో ఆయన ఇండిపెండెంట్ గా ఉంటున్నాడు, ఉండడానికి ట్రై చేస్తున్నాడు, అది బహిరంగ వ్యక్తం. అదే సందర్భంలో అది తేడా వచ్చేస్తానంగా చంద్రబాబు గారి విజన్ ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మళ్ళీ మాట్లాడేస్తాను, తెగనేయట్లేదు, అలాగని ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇది ఎందుకు పనికి వస్తుందంటే రేపు కలిసి ఉండాలన్నా ఉండొచ్చు, లేదా ఇడిపోవాలన్నా కూడా చెప్పుకోవడానికి తగిన కారణాలని ఆయన సృష్టించుకుంటున్నాడు. ఇది జనసేనకి పొలిటికల్ గా లాభం ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీకి ఇది పొలిటికల్ గా ఇరిటేట్ చేసే కార్యక్రమంగా ఉంటుంది.
ఇది ఈ రోజు కనపడదు కానీ ఇంకా రాను 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 పెరిగేసరికి దాని ప్రభావం పెరుగుతుంది. అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏ రాజకీయాలు వస్తాయనేది చూడాల్సి ఉంటుంది. ఓకే. బీజేపీ రోల్ని మనం ఎలా చూడాలి? బీజేపీ అయితే లాస్ట్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసలు మాకొద్దు అనుకుంటేనే చివరిలో ఆ డ్రెస్ వేసుకుంది. దానివల్ల ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి. బహుశా వాళ్ళకు కూడా అన్ని సీట్లు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఊహించుండ్రు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్గా రాజకీయం చేసుకుంటూ వెళ్తుంది ఏపీకి సంబంధించి బీజేపీ పార్టీ. అంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేసే పనిలో అయితే వాళ్ళు లేరు, కానీ రెండు పార్టీలని నడిపే పనిలో మాత్రం బీజేపీ ఉందనేది నాకు అనిపిస్తుంది. ఏం చెప్తారు బీజేపీకి సంబంధించి? బీజేపీ తమాషా ఏంటంటే బీజేపీ రాజకీయంగా బలపడింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఫిజికల్ గా ప్రజల్లో కాదు, రాజకీయంగా బలపడింది. ఎట్టంటే 2014 నుంచి 19 వరకు బీజేపీకి తో తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నింది. అవును. కానీ అప్పుడు ఫుల్ మెజారిటీ బీజేపీకి ఉంది. కానీ బీజేపీ ఎంతో కొంత ఒత్తిడి చేయడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యాడు. రెండోది, బీజేపీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుసుకుంటే వాళ్ళు అడిగేవాళ్ళుగా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళుగా ఉన్నాడు 14 నుంచి 19. ఉల్టాగా ఇప్పుడు 24లో బీజేపీ సొంత మెజారిటీ లేదు, తెలుగుదేశం మీద ఆధారపడతా ఉంది. తెలుగుదేశం అవసరం లేనటువంటి బీజేపీ అప్పుడు ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో వ్యవహరించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు నడిసే కేంద్ర ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ తీసుకుంటా ఉంది. అందుకు నిదర్శనం సైలెంట్ గా ఆయనకి కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చేసినారు. ఇప్పుడు రెండోది, ఎందుకు అంటే చాలా మంది కేసులు అవి అంటారు కానీ అవి ఆధార రహితం. కానీ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి, అమరావతి, పోలవరం ఇప్పుడు 70-60 వేల కోట్ల రూపాయల దాకా అప్పు చేసినట్టున్నారు. ఇప్పుడు మొత్తం కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ 7 నెలల్లో 1,19,000 కోట్లు అని చెప్పేసి. అంటే ఒకటి అది కాంట్రవర్సీ ఉంది. అంటే అమరావతికి చేయబోయే అప్పుతో కలుపుకుంటే 1,00,000 చిల్లర. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు 70,000-60 పైచిలకు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా డైరెక్ట్ కనపడతా ఉంది. ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఆ ఆలోచనతో ఉండొచ్చు. ఇప్పుడు ఇంత అప్పులు రావాలంటే ఇప్పుడు అమరావతికి ఇచ్చే అప్పు రాదు మామూలుగా, ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటేస్తుంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఆయన 15,000 కోట్ల రూపాయలు తెస్తున్నాడు సపరేట్ గా. ఇది అమరావతికి ఇప్పుడు కేంద్రంతో బాగలేకపోతే మీ ఎఫ్ఆర్బిఎం బయట నేను పర్మిట్ చేయనంటే ఆ 15,000 కోట్లు తేగలడా? అంతే కదా, తేలేడు. ఈసారి 15,000 కోట్లు ఒకేసారి ఇస్తారా? మెల్లిమెల్లిగా ఇస్తారు. కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో అనధికారికంగా అధికారికంగా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, కొంత క్రూషియల్ సపోర్ట్ అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీజేపీతో బాగుండాల్సిన పరిస్థితి చంద్రబాబు కన్ఫర్మ్ గా ఉంది. ఇది ఆయన ఇబ్బందులు కొన్ని సంవత్సరాలు కొని తెచ్చుకున్నాడు. శ్రీవారి లడ్డు అలాంటి విషయాల్లో నేషనల్ ఏజెన్సీకి వెళ్ళాయి. ఇవన్నీ ఆయనకున్న సమస్య బీజేపీతో. ఈ దృష్టిలో పెట్టుకుని బీజేపీ తన పని తాను సాఫీగా పోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఈ ముగ్గురు మధ్య జరుగుతున్న ట్రయాంగిల్ ఫైట్స్ లో ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు ట్రయాంగిల్ ఫైట్స్ లో తీసుకురాలేదు, వాళ్ళు కలిసే ఉన్నారు. కానీ మనసులో ఇండిపెండెంట్ గా ఉన్నాడు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఆ ముగ్గురు తేల్చుకొని ఎలక్షన్ వచ్చినప్పుడు ఏది బెటర్ ఉంటే అది నిర్ణయం తీసుకుందాం అనే పద్ధతిలో బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. 2024